దేవుని ప్రేమ యొక్క ప్రత్యక్షత ఏంటి? దేవుని ప్రేమ ప్రత్యక్షత కోసం మనం నేర్చుకునే ముందు మన పాట పాడుతూ దేవుని ఆరాధిద్దాం.
మనము ఆయన ద్వారా జీవించిన దేవుని యొక్క ప్రత్యక్షత ఎలా వస్తుంది అని అంటే మనము ఆయన జీవించినప్పుడు వస్తుంది. దేవుని ప్రత్యక్షత ప్రతి ఒక్కరికి కావాలి. ఎందుకంటే ఆర్థికంగా, శారీరకంగా, ఆత్మీయంగా దేవుడు బలపరుస్తాడు. యెహోవా బలపరిచి నిన్ను ఎలాగైతే బలపరిచాడో, నన్ను ఎలాగైతే బలపరిచాడో, మిమ్మల్ని అందరినీ ఎలాగైతే బలపరిచాడో ఆ విధంగా ప్రతి ఒక్కరిని, దేశాన్ని, ప్రతి ఒక్క కుటుంబాన్ని, మతము కులం భేదం లేకుండా ఆ విధంగా దేవుడు ఆ ప్రేమ యొక్క ప్రత్యక్షత, దేవుడు మన యందు ఉంచిన ప్రేమ యొక్క ప్రత్యక్షత అనబట్టింది. ఆ ప్రేమ లేకపోతే ఒకరికొకరు సమాధానం ఉండదు. అక్కడ సాతానుడు ఏలుబడి చేస్తాడు. సమాధానము ఎందుకు ఉండదంటే అహంకారం ఎక్కడ ఉంటుందో అక్కడ సమాధానం ఉండదు, గర్వం ఎక్కడ ఉంటుందో అక్కడ సమాధానం ఉండదు, ప్రేమ ఉండదు. కాబట్టి ఆ ప్రేమ యొక్క ప్రత్యక్షత ఇక్కడ 1 యోహాను రాసిన పత్రిక 4:9 ఉంది. మనము ఆయన ద్వారా జీవించినట్లు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపాను. ఇప్పుడు మనం క్రిస్మస్ చేసుకుంటున్నామంటే దాని అర్థం ఏంటంటే ఆయన రుచి చూసి తెలుసుకుంటేనే క్రిస్మస్ అంటే దేవుడు మనిషిలో పుట్టడం, ఆయన ప్రేమ మన ఒంటిలో ప్రత్యక్షత పరచబడ్డం. దేవుడా వచ్చావమ్మా, లేకపోతే వాటి చర్చ ఉంది, దాన్ని అలా ప్రాణం పోయి నా ఊపిరి ఆడపోయి నేను చర్చ ఉందనేమో అని నువ్వు సాక్ష్యం చెప్పగలిగి ఉండాలి. ఇప్పుడు దేవుడు ఆ విధంగా రక్షించాడు. ఇప్పుడు దేవుడు ఆ కార్యం చేశాడు ఈ క్షణంలోనే. కాబట్టి ఆ ప్రేమ ప్రత్యక్షత చెయ్యి పట్టుకుని లేవనెత్తాడు దేవుడు. ఆ ప్రేమ యొక్క ప్రత్యక్షత ఎవరిలోని? క్రిస్మస్ అంటే బట్టలు కొనుక్కోవడము, సున్నాలు వేసుకోవడము, పప్పలు వండుకోవడం కాదు. అది నేను చిన్నప్పుడు అలా చేశాను. కాబట్టి దేవుడు నేను అడిగినప్పుడు నాకు దేవుడు నిజమైన క్రిస్మస్ ఏంటో నాకు నేర్పించాడు. నామకార్థమైన జీవితాలు, మనుషులు కల్పించిన పద్ధతుల దైవోపదేశాలకు వ్యర్థమైన ఆరాధన. క్రిస్మస్ అంటే ఏంటంటే మనం నేర్చుకున్నాము, అది గ్రీకు లాటిన్ పదాల్లోని ఏంటంటే క్రీస్తుని ఆరాధించడము అని అర్థం. అది క్రీస్తుని ఎప్పుడైతే మనం ఆరాధిస్తామో ఆ క్రీస్తు యొక్క ప్రత్యక్షత మనం ఒంటిలో పనిచేస్తుంటారు. ఎప్పుడైతే అహంకారం వచ్చిందో సాతానుడి ప్రత్యక్షత నీలోని వాటిని ఆరాధిస్తుంది, లెక్కలో వెళ్ళిపోతాం. ఎన్ని డబ్బులు క్రిస్మస్ ఖర్చు పెడతావు కానీ అయ్యో పేదలు వాళ్ళకి ఆ బంధకాలను నేను విడిపించాలి, ఆ చెరలో ఉన్న వాళ్ళు, బంధకాల్లో ఉన్న వాళ్ళు నేను విడిపించాలి, వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి, అటువంటి అభిషేకము నేను ముందు పొందుకోవాలి అని జ్ఞానం రావాలి. అభిషేకం లేకపోతే నువ్వు ఎన్ని ఇచ్చినా వేస్టే, చీరలు ఇచ్చినా వేస్టే, కేక్ ఇచ్చినా వేస్టే, క్యాండిల్ వెలిగించినా వేస్టే, పండగ వేసుకొని కొత్త బట్టలు వేసుకొని హ్యాపీ క్రిస్మస్ అని చెప్పుకోవడం కూడా వేస్టే. కాబట్టి దేవుడు ఆ ప్రేమ యొక్క ప్రత్యక్షతని దేవుడు కోరుకొని రుచి చూచి ఎరిగితిని అని దేవుడి దగ్గర మనం చెప్పాలి. యెహోవా ఉత్తముడని, ఆయన ఉత్తముడు కాబట్టి ఆయన సొంత కుమారుడిని ఈ మతము కులం భేదం లేకుండా మానవాళి రక్షణ కోసం ప్రాణం పెట్టడానికి ఇచ్చేసాడు ఆయన. ఎవరైనా మన పిల్లలు ఇవ్వగలుగుతున్నామా? ఆలోచించండి. దేవుడికి ఇచ్చే గర్భఫలం దేవుడికి ఇచ్చే బహుమానం, మన బహుమానాలు దేవుడికి ఇస్తే, మనకు కలిగిందంతా దేవుడికి ఇస్తే ఆయన కాపుదల సంరక్షణ ఉంటుంది. నాది 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 అనుకుంటే నెబుకద్నెజరు గడ్డి వేశాడు. దానియేలు 4వ అధ్యాయం అంతా చూస్తే దానియేలు అలాగే చేసి సాక్షిగా ఉన్నాడు. ఆలోచించండి. దేవుడికి ఇచ్చే గుణం ఉండాలి. దేవుని పిల్లలను ప్రేమించే గుణాన్ని ఏమంటారు? దేవుని యొక్క ప్రత్యక్షత. మనము ఆయన ద్వారా జీవించినట్లు ఆయన ద్వారా మనం జీవించాలి, మనుషుల ద్వారా జీవించడం కాదు. ఉంటేనే నేను బతుకుతాను భర్తలు భార్యతో చెప్పడం, భార్య భర్తలతో చెప్పడం, పిల్లలతో తల్లిదండ్రులతో చెప్పడం, ఇది కాదు. ఇది కానే కాదు దేవుడు ఆలోచించింది. కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉండాలంటే, సంఘం ఆశీర్వాదకరంగా ఉండాలంటే, దేశం ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే సంపూర్ణమైన భక్తి కలిగి ఉండి ఇలా ప్రార్థన చేయాలి. మనుషులందరి కోసం ఈ ప్రార్థన చేయాలని దేవుడు ఆ ప్రత్యక్షత, ప్రేమ, ఆయన ప్రేమ యొక్క ప్రత్యక్షత ఇక్కడ ఎలుబడి చేస్తూ చెప్తున్నాడు. దేవుడు నన్ను ఒక పాత్రగా చేసుకొని, ఎందుకంటే నేను ఒకప్పుడు అలాగే ఉంటే దేవుడు భక్తి నాకు నేర్పించేయ, నేను నేర్చినప్పుడు నా జీవితాన్ని అంకితం చేసినప్పుడు దేవుడు ఇచ్చాడు. తలబట్లు వేసేసుకోవడం, అన్ని తీసేయడం కాదు దేవుడికి అంకితం ఇవ్వడం. ఆయన మన హృదయాలు ఇవ్వాలి. అప్పుడు దేవుడు మన కనురెప్ప పాటలు మనం తీసుకెళ్ళినప్పుడు ఆ మహిమ వస్త్రాలు, అసలైన వస్త్రాలు, ఇవి డూప్లికేట్. మనం అన్నీ తీసేసినా, వైట్ డ్రెస్ వేసేసినా,
అది డూప్లికేట్ తీసుకుంటే ఇప్పటికైనా అది బయటికి వచ్చేస్తుంది, అంతే కదా. రోడ్లు గోళ్ళు చేసుకుంటే చేయను మరి అది ఎప్పటికైనా బయటపడుతుంది కదా. అలాగే నీ హృదయం, నీ జీవితం అది ఎప్పటికైనా బయటపడుతుంది. జాగ్రత్త. మహిమ గల సింహాసనం మీద ఆయన ఆశీర్వడే ఉండి ఆయన నువ్వు జరిగించిన మంచివే సరే చెడ్డవే సరే న్యాయపీఠం ముందు ఆయనకి లెక్కప్పు చెప్పాలని అలా బ్రతకాలి. లేకపోతే అమ్మో దేవుడు నమ్ముకుంటే బొట్టు తీసేయాలా, వైట్ డ్రెస్ వేసుకుని అన్ని తీసి విధవరాల్లాగా ఉండాలా, అది ఎవరు నీ దగ్గర రాదు. అది లోకానికి వెలిగే ఉన్నాడు ఆయన. దేవుని బిడ్డగా నువ్వు రాకుమార్తెగా రాకుమారుడిగా ఉండి అందరికి ఇచ్చేవారుగా పెట్టేవారుగా ఎప్పుడు నేను చేస్తాడంటే ఇతరుల బాధలు నా బాధలు నువ్వు ఎప్పుడు కన్నీరు కాలుస్తావంటే వాళ్ళకి నేర్పిస్తావంటే నువ్వు ఫస్ట్ నేర్పించుకున్నప్పుడు మనం నేర్చుకునే ఇతరులకు నేర్పించాలి. అది దేవుని యొక్క ప్రత్యక్షత. మనం ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపించాడు. అందుకు లోకంలోకి ఎందుకు పంపించాడు? యేసయ్య అద్వితీయ కుమారుడు అంటే ఒకే ఒక్క కుమారుడు. 10 మంది కుమారుడు లేరు, ఒకే ఒక్క కుమారుడు, ఇంకెవరు లేరు. అలా ఎవరైనా ఇస్తారా? ప్రాణం పెడతారా ఎవరైనా? పరిశుద్ధ రక్తం ద్వారా ఎవరైనా పుట్టారా? ఆలోచించండి. ఎవరు అలా ప్రాణం పెట్టాక ఆయన ఎవరైనా తిరిగి లేచారా? ఎవరి సమాధానం ఖాళీగా ఉందా? సార్ ఆలోచించండి. పనికి వాళ్ళ బట్టలు కొనుక్కోవడానికి ఎంత ఆలోచిస్తాము, కలరు దాని అంతా కూడా అది ఎలా ఉంది, బజార్కి వెళ్ళేటట్టు ఉన్నదా, లేకపోతే అదే షాపింగ్కి వెళ్ళినట్టు ఉందా, లేకపోతే ఏదైనా ఫంక్షనల్గా ఉందా, స్కూల్ డ్రెస్ ఏ డ్రెస్ పడితే అది వేసుకోవడం కావాలి కదా. మరి ఆ నీతి వస్త్రాలు ధరించుకొని మనం పరిశుద్ధాలకరాలు ధరించుకొని దేవుడికి సాగిపడి నమస్కారం చేయండి అని పాటలు పాడుకున్నాం, వాక్యం చెప్పుకున్నాం. అంటే సాగిపడి నమస్కారం చేయడం అంటే దేవుని కలిగి ఉండడం, ఆయన మనలో పుట్టడం, మనం ఆయన ద్వారా జీవించినట్లు ఒకే ఒక కుమారుడిని, ఆయన ఒక్క కుమారుడిని కూడా మన కోసం బలియాగంగా అర్పించాడు ఆయన. దీనివల్ల మనము మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడను. దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడింది. ఆయన ప్రత్యక్షపరచాడు ఆయన ప్రేమని మన ఎడల. మరి మనం కూడా ఆ ప్రేమను రుచి చూసి మనం కూడా ప్రత్యక్షపరచాలి కదా ఇతరులకి. మన ప్రేమని, దేవుని ప్రేమను ప్రత్యక్షపరచాడు మన ఎడల. మరి మన ప్రేమను ఇతరుల ఎడల ప్రత్యక్షపరచాలా వద్దా? అది అడుగుతాడా లేదా? నేను చూపించాను, నా ప్రేమను నీకు రుచి చూపించాను, కానీ నువ్వు వాళ్ళకి నీ ప్రేమను రుచి చూపించవా? అందుకే క్రీస్తు కలిగిన మనస్సు మీరు కూడా కలిగి ఉన్నాడు అంటున్నాడు. ఎఫెసీ 4:15 క్రీస్తు కలిగిన సంపూర్ణత గలవారు మగు వరకు అన్ని విషయాలు ఎదగాలి. మగు ఉద్యోగంలో ఉంటే తల్లి పిల్లల కోసం తండ్రికి ఎలాగేడుస్తాడు. మరి కన్న తండ్రి ఆయన ప్రాణమించు కొన్న తండ్రి ఆయన ఏడ్డ ఆయన ఏడిస్తే నీకు మంచిదా? నేను రాను, నేను చర్చికి రాను అని చిన్న పిల్లల నోట్లో వేలుకొని ఇంకా పాలు తాగే పరిస్థితి. మరి బలమైన ఆహారం తగదు. మీరు బోధకులే ఉండవలసి వచ్చిందిగా. మరలా మీకు మొదటి పాటలు మరలా బోధించవలసి వచ్చింది. రోజు నీకు బోధిస్తారా? ప్రార్థన చేయడం రాదు, పాట పాడడం రాదు, వాక్యం చదవడం రాదు, వాక్యం చదివి కంఠస్థ పెట్టడం రాదు. ఆ వాక్యం ఎందుకు ముద్రించబడట్లేదు, గుర్తుండట్లేదు అంటే కారణాలు ఇవే. మనం ఆయన ద్వారా జీవించినట్లు ఆయన ద్వారా జీవించాలి, మనుషుల ద్వారా కాదు. మనుషులు ఉంటారు, రాజ్యాంగం ఉంటుంది, కానీ మనుషులు నమ్ముడి కంటే రాజులు నమ్ముడి కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని ఎప్పుడైతే గ్రహిస్తారో ఆయన ప్రేమను రుచి చూస్తారు. ఆయన దేవుడు కదా, మనం ఎక్కడ చేయగలం అని సాతాను నీకు బోధిస్తుందేమో. ఆయన పోలికలు నడిస్తే ఆయన పోలికలు నేను సృష్టించాను. దేవదూతలు కూడా ప్రేమించాలి, ఆయన నిత్యము స్తుతిస్తున్నారు. దేవదూతలు పక్కన పెట్టాడు ఆయన. మనం ఎప్పుడు దేవదూతలకు స్తుతించలేము కదా. నిత్యము వేలాది దూతలతో పొగడబడుతున్న దేవదూతలే దేవుడు ప్రేమించలేదు. ఆయన రూపంలో చేయలేదు, మనల్ని ఆయన రూపంలో చేసి మనల్ని పిచ్చిగా ప్రేమిస్తున్నాడు. ఎందుకు నేనంటే నీకు అంత పిచ్చి అని పాటలు కూడా ఉన్నాయి. నేను పలకరించకపోయినా నువ్వు పలకరిస్తున్నావు, నేను నీతో మాట్లాడకపోయినా నాతో మాట్లాడుతున్నాను. పాటలోనే ఏసై కోసం పాడుకుంటారు. కానీ ఆ పిచ్చేటో దేవుని ప్రేమ పొందుకున్న వాళ్ళు తెలుస్తుంది. ఆ ప్రేమ రుచి చూడడం, రుచి చూస్తే
ఆ పిచ్చి ప్రేమ ఏంటో తెలుస్తుంది. దేవుడు ఎంత క్షమిస్తున్నాడు, ఎంత ప్రేమిస్తున్నాడు. ఆయన గాయాల అనుక్షణం రేపుతున్నా నన్ను బ్రతికించాడు, ఈ క్షణం వరకు నేను ప్రాణాలతో ఉన్నానని ఆ పిచ్చి ప్రేమ ఏంటో అర్థమై ఇంకొకసారి నేను చర్చికి రాను ఆ నోట్లోంచి మాట్లాడదు. ఆయన వైపు చూస్తున్నప్పుడు ఆయన అనుక్షణము నీతో ఉన్నాడు. ఆయన నీలో పుట్టినప్పుడు అనుక్షణము నీతో ఉంటాడు. నీలో పుట్టలేదనుకో అనుక్షణం ఉండడు. నీకు శాతంగా ఆలోచనలు ఇష్టమైపోతాడు. వాడినే ఆరాధించుకుంటూ ఉంటాం. నేను రాను, ఆడికి ఇష్టమైన పనులే చేస్తాను. అనేక మంది బిడ్డలకి సాక్షిగా ఉండాలి కదా. ఆయన బ్రతికించాడంటే ఆ ప్రాణం నీది కాదు కదా, దేవుడిది. ఆయన పెట్టాడు, ఆయన ఊపిరి పెట్టాడు, ఆయన పోలికలో నిన్ను సృష్టించాడు. ఆయన పోలిక ఎవరికి ఉందా? దెయ్యం పోలిక ఉందా? ఏది దేవుడి పోలిక మీది? నాది దెయ్యం పోలిక. మా దెయ్యం ఊపిరి ఎవరు అవుతారు? ఆయన ఊపిరి ఉంది. ఆయన ఊపిరి ఉన్నప్పుడు ఆయన మాట వినాలి కదా, ఆయన ప్రేమించాలి కదా, ఆయన ప్రత్యక్షతతో తెలుసుకోవాలి కదా. దేవుడు మన ఎదుగుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడేను. మరి నీ ప్రేమ ప్రత్యక్షపరచబడట్లేదు అంటే తెలిసిపోతుంది. క్షమించాడు, బ్రతికించాడు, ప్రత్యక్షపరచబడింది. ఆయన ప్రేమ నేను ఎంత ప్రేమిస్తున్నాడో ప్రత్యక్షపరిచాడు. అది తెలిసిందా లేదా? ఆయన వచ్చాడు, ఆ గుండె చొప్పున బాగు చేశాడు. నోరిపోమా బాగు చేశాడు లేదా? మరి ఏం నోరిపోయాడు? మరి ప్రత్యక్షత అంటే ఆయన ప్రేమ ప్రత్యక్షపరచబడిందా లేదా? ఆయన ఆత్మీయ ఉన్నాడు. ఆయన ఆత్మస్వరూపే నిన్ను తాకాడు. ఆయన నిన్ను దర్శించాడు, నీ కన్నీని తుడిచాడు, నీ పాపం క్షమించాడు, నీ అవిధేయతను క్షమించాడు, నీ తిరుగుబాటు క్షమించాడు. మరి నువ్వు ఇంకొకరు అలాగే ప్రేమించాలి కదా. నువ్వు అహంకారం ఉంటావా ఎదుటోళ్ళు కదా? అలా క్షమించవా? అవి కొన్ని బలహీనతలు ఉంటాయి. నీకు ఎలా బలహీనతలు ఉన్నాయో అలాగే నిన్ను ఎలా క్షమిస్తున్నాడో దేవుడు. సేవకులు మరి దేవుని పిల్లలు నీ దగ్గరికి వచ్చి ఎలా క్షమిస్తున్నారో అలాగే మనము వాళ్ళని క్షమించాలి. అలాగే నీ ప్రేమ ద్వారా ఆడకు కూడా నువ్వు ప్రార్థన చేస్తే వాళ్ళకు కూడా విడుదల రావాలి. నీలాంటి వాళ్ళు అనేక మంది అయ్యో దేవుడు లేడేమో, నేను దేవుడి దగ్గరికి వెళ్ళి ఎందుకు నాకు ఈ బాధలు, నేను క్రిస్మస్ బాగా చేశాను, న్యూ ఇయర్ బాగా చేశాను, దేవుడికి కానుకలు ఇచ్చాను, దశభాగం ఇచ్చాను, దేవుని సన్నిధికి వెళ్తున్నాను, ఎందుకు నా పరిస్థితి ఎలా ఉందని సాధారణంగా ఈ బాధ చేస్తుంటే రోమ 16:20 ప్రకారం వాడు కాళ్ళ కింద చెదగొట్టాను. యేసునామములో సమాధానకర్త అయిన దేవుడు నా కాళ్ళ కింద నేను చెదగొడుతున్నానని అది సమాధానం నీకు దేవుడికి లేకుండా నేను రాను. ఒకటే మాట, చర్చికి నా టైం నాకు బాగుపడుతూ వస్తాను. ఆ మాట ఏంటి? సాధారణంగా ఏం చేస్తాడు? దేవుడికి నీకు సమాధానం లేకుండా చేస్తున్నాడు. సేవకులకి, చర్చికి, ఇరుగు పొరుగులకి సమాధానం లేకుండా చేస్తాడు. ఎందుకు వచ్చింది ఆ బతుకు? నేను బాగుంటే వస్తానులే అని సాధారణ బోధ చేస్తుంటే ఆ సాధారణ పట్టుకొని వెళ్ళి ఏం చేయాలి? చేయకూడదని వాళ్ళకి దేశం తొక్కాలి. సమాధానకర్త అయిన దేవుడు నీ కాళ్ళకి ఎందుకు చెదగొడతానంటే ఎందుకు చెదగొట్టలేకపోతున్నావు? పౌరుషం తెచ్చుకోవాలి. నేను చెదగొడతాను దాన్ని. నిన్నంతా అన్నం తినలేదు, తిన్న కూడా చేశాడు. అటు పక్కన వేసుకొని పడుకొని హాయిగా పడుకొని ఉండి నేను రాను అని దేవుడికి హాయిపోయి చెప్పకూడదు. నేను జీవితంలో చెప్పదయ్యా. నాలాంటి అలాగా అవిశ్వాసమైన పరిస్థితి ఆ సాధనగాడు బోధ వింటున్నాను. సాధనగాడు నాకు చెప్పడం ఏంటి? ఆడు నాకు బోధ చేయడం ఏంటి? ఆడికి ఎంత ధైర్యం? నేను అహంకారంగా ప్రవర్తించాను కాబట్టి ఆడు నన్ను నిలబడి చేసి నాకు బోధ చేసి నన్ను ఇలాగ చేశాడు. నన్ను చూసి మరి అనేక మంది కుటుంబీకులు రక్షించబడకుండా చెయ్యాలని నా సాక్ష్యాన్ని పాడు చేశాడు అని గమనించుకోవాలి. అనుక్షణము దేవుడితో మనం క్రిస్మస్ చేసుకోవాలి. వేసే అనుక్షణం మనలో పుట్టాలి. ఆయన అనేక మంది కోసం మనం ప్రాణం పెట్టేవారిగా ఆ విధంగా ఉండాలి. ప్రాణాలు తెగించి కదా దెయ్యాల దగ్గర ఆ దెయ్యం చేయబట్టుకుంటారు, పుట్టిన పట్టుకుంటారా? అమ్మ దీన్ని దెయ్యి పట్టిద్దురా బాబు అందుకే రానంటారు. ఎప్పటి వరకు నేనేమో ఎప్పుడు అలాగని చెప్పి దేవుడి దగ్గర ప్రమాణం చేసి మళ్ళీ ఈ రోజేమో మళ్ళీ మాట మార్చేయడం. దానికి 2 నాలుగులు ఉంటాయి బాగుంది. లోపల మాట బయటకు మాట. లోపల అలాంటి పరిస్థితులు ఉన్నాయేమో దాన్ని చెదగొట్టుకుంటేనే దేవుడి రాజ్యం. అలా సిద్ధపడాలి. అనుక్షణము వేసే మనలో పుట్టాలి. అనుక్షణము మనం క్రిస్మస్ చేసుకోవాలి. అనుక్షణము కొత్త నూతనమైన సంవత్సరం, నూతనమైన హృదయం, నూతనమైన ఆత్మ, నూతనమైన జీవితాలతో ఉండాలి అని చెప్తున్నారు ఇక్కడ. 1 యోహాను 4:9 మనం ఆయన ద్వారా జీవించినట్లు ఆయన ద్వారా జీవిస్తాం.
ఎవరు వచ్చి బాగు చేశారు? చెప్పమ్మా, ఎవరు వచ్చి బాగు చేశారు? మనం ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపించాడు. అందుకే ఎందుకు వచ్చాడో నువ్వు చెప్పగలవు ఉండాలి. నీ సాక్ష్యము దేవుడి సాక్ష్యము రెండు కలిపి చెప్పగలవు ఉండాలి. దాన్ని అన్యోన్య సహవాసము అంటారు. అన్యోన్య సహవాసం, అన్యోన్య సహవాసం ఉంటేనే ప్రతి విషయాలు అన్యోన్య సహవాసం మనుషుల మీద కాకుండా దేవుడి మీద, దేవుడు బ్రతికిస్తాడు కాబట్టి ఆ అన్యోన్య సహవాసం నాతో దేవుడికి ఉందా లేదా అని ప్రతి క్షణము చెక్ చేసుకుంటా ఉండాలి. దేవుడు మన ముందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడేను. మనము దేవుని ప్రేమించడమని కాదు, తానే మనలను ప్రేమించాడు. ఆయన ఏదో ప్రేమించేద్దామని ఆయన వచ్చి ఇప్పుడు బతికించలేదు. ఆ గుండె చొప్పుడు బాగు చేశాడు ఆయన. మనము దేవుని ప్రేమించమని కాదు, తానే మనల్ని ప్రేమించాడు. హత్తుకున్నాడు, ముద్దాడుతున్నాడు. అయ్యో నా బిడ్డ ఏంటి మాట ఏంటట్లేదు. కృపకాలం ఇది. ఈ కృపకాలం జరిగిపోతే కనురెప్ప పాటలోనే నువ్వు అది పాటు చేసుకున్నావు అనుకో, ఆ కృపకాలాన్ని నువ్వు అనవసరంగా నువ్వు వ్యర్థపరుచుకున్నావు అనుకో, దేవుని పని చేయకుండా దేవుని సాక్ష్యాన్ని పోగొట్టుకొని దేవునితో అన్యోన్య సహవాసం పోగొట్టుకున్నావు అనుకో, ఆయన వెళ్ళిపోయాక సాతానుగాడు వెళ్ళిపోయి వచ్చేస్తుంది. 7 ఏళ్ళు శ్రమ దినాలు అక్కడ సాతానుగాడు ఉంటాడు. వాడు తరుముతాడు. నువ్వు పడిపోతావు, నువ్వు చచ్చిపోతావు ఉన్నా చావు రాదు. ఇప్పుడు చనిపోతానంటే దేవుడు నీ ఆట పడుతున్నాడు, నేను బ్రతికిస్తున్నాడు. చూసావా? సాతానుగాడు వెళ్ళిపోయిలో నీకు చచ్చిపోతా ఉన్నా ఆయన సావలేవాడు. ఇప్పుడు మాత్రం చంపేసి ఈ కృపకాలంలో నేను నరకానికి ఫస్ట్ తీసుకెళ్ళిపోతాను నాకు ప్లాన్ వేస్తున్నాడు. అప్పుడు మాత్రం చావు లేకుండా యుగగాలు నాతో అగ్నిలో కావాలి అని ఒక కంకణం కట్టుకొని ఆడు దేవుని రాజ్యానికి వెళ్ళనివ్వకుండా, అన్యోన్య సహవాసం దేవునితో లేకుండా నీ మైండ్ని పాడు చేసేస్తున్నారు. ఎవరు మైండ్ వర్క్ అవుతుందో ఒంటిలో అది ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి. ఎవరు నన్ను నడిపిస్తున్నారు. అందుకే రోమా 8:14 ఎంతమంది అయితే నా మూలంగా నడిపించబడతారో వాళ్ళే నా కుమారులు, నా కుమార్తెలు అంటున్నాడు. నువ్వు నా కుమార్తెని, నా దేవుడి బిడ్డగా అనుకుంటున్నావేమో. అనుక్షణము చేసుకోవాలి. మనం దేవుడి బిడ్డగా ఉన్నామా, దెయ్యం పిల్లగా ఉన్నామా? ఎవరి మాట విని ఎవరి మాటలు మనలో వస్తున్నాయి. ఎవరికి మనం దేవుని ప్రేమను ప్రత్యక్షపరిచేలా ఉంటున్నామా? సాతానుగాడి ప్రేమను ప్రత్యక్షపరిచేటట్టు ఉంటున్నావా? సాతానుగాడి ప్రేమను ప్రత్యక్షపరచడం అంటే ఏంటి? నేను రాను, నాకు బాగుంటే వస్తాను, లేకపోతే రాను. సాతాను ప్రేమను ప్రత్యక్షపరుస్తున్నావు, అందరికి చూపిస్తున్నావు. ఇరు పొరుగు వాళ్ళకి, ఇంట్లో వాళ్ళకి, కుటుంబీకులకి, సంఘస్థులకి, దేశానికి నువ్వు చూపిస్తుంది ఏంటిది? సాతానుగాడి ప్రేమను నువ్వు చూపిస్తున్నావు, ప్రత్యక్షపరుస్తున్నావు. ప్రత్యక్షపరచడం అంటే ఏంటి? దేవుడి ప్రేమని నువ్వు చూపించట్లేదు, సాతానుగాడి ప్రేమని చూపిస్తున్నావు. ఆయన ప్రాణం పెట్టాడు, నిన్ను బ్రతికిస్తున్నాడు, అనుక్షణం పోషిస్తున్నాడు. ఊపిరాడుతుందంటే ఆయన ద్వారానే. ఆయన ప్రేమిస్తున్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు. ఐ లవ్ యూ చెప్తున్నాడు నీకు. అనుక్షణం ఐ లవ్ యూ అని చెప్తున్నాడు. నువ్వేం చెప్తున్నావు? నువ్వేంటి ఆయన విషయంలో నువ్వేం మేలు చేస్తున్నావు? ఆయన పరువు ఎందుకు తీస్తున్నావు అని దేవుడు దుఃఖపడి చెప్తున్నాడు ఈ మాటలో. మనం దేవుని ప్రేమించడమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండడుకు తన కుమారుడు అప్పించాడు. నీ కుమారుడు ఎవరిని ఇచ్చావా? అన్యులకి, సాతానుగాడికి అప్పచెప్పేశావు, మన వాళ్ళు అప్పచెప్పేశావు, నీ కుటుంబాన్ని అప్పచెప్పేశావు, నీ భర్తను అప్పచెప్పేశావు. అయినా నేను ప్రేమిస్తున్నాడు. అవునా కాదా? మనము దేవుని ప్రేమించటమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తము ఉండటకు తన కుమారుని పంపిన. ఇదిగో ఇందులో ప్రేమ ఉంది అంటే స్వార్థం లేని ప్రేమ, నిష్కపటమైన ప్రేమ, దేన్ని ఆశించలేని ప్రేమ. అలాగే కన్నీరలే స్వచ్ఛమైనది అని మనం పాట పాడుకున్నాం. కన్నీరలే స్వచ్ఛమైనది కల్వరిలోని క్రీస్తు ప్రేమ, పాపాలను పరిహరించెను, శాపాలను తానోచెను. యేసు ప్రేమ పరిశుద్ధమైన ప్రేమ, క్రీస్తు ప్రేమ అది స్వచ్ఛ ప్రేమ. కన్నీరలే స్వచ్ఛంగా ఉండదు. కన్నీరులో ఏమైనా ఉంటాయా? కన్నీరులో ఎంత స్వచ్ఛంగా ఉంటుంది కన్నీరు.
ఏడుస్తారు కదా, ఆ కన్నీరు, ప్రతి కన్నీరు దేవుడు కబలిలో దాచి ఉంచుతాడు. ఎవరి కోసం అంటే నువ్వు నీ ప్రేమని ప్రత్యక్ష పరుస్తావు కదా ఇంకొకరు దేవుడు పిల్లల విషయంలో. నువ్వు కూడా వాళ్ళు చెడ్డోలైనా మంచోలైనా, నేను నిందించినా, నేను హింసించినా, నేను చెడ్డమాట్లాడుతున్నా చేయబట్టుకున్నావే, అది దేవుని ప్రేమ. అలా నిన్ను కూడా దేవుడు పట్టుకుంటాడు. దేవుడు ఇష్టపడతాడు, నువ్వు ఇష్టపడి నాకు ఇష్టమైనవి నువ్వు చేసావు కాబట్టి నీకు ఏది కావాలో నేను ఇస్తానంటాడు. 1 యోహాను 3:21. ఆమేన్. చేయలేదా మీరు? దేవుడికి ఇష్టమైనది చేయలేదా? ఆమెను ఎందుకు చెప్పట్లేదు? వద్దా? కావాలంటే మరి చెప్పాలి కదా. మన దేవుని ప్రేమించడం కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపంలో ప్రాయశ్చిత్తమైనటకు తన కుమారుని పంపాడు. ఇందులో ప్రేమ ఉంటుంది. ప్రేమ అంటే తెలుసా? వ్యభిచార ప్రేమ బాగా గుర్తుంటది. దానికోసం పరిగెత్తి చచ్చిపోతున్నారు ఒక్కొక్కరిని. తండ్రి చచ్చిపోయాడు ఒక ఆయన, ఒక లవర్తో చక్కగా ప్రార్థన, అదే దుప్పట్లో సెల్ ఫోన్లో ఆట ఆడుకుంటుంది. వాడు వెళ్ళిపోయింది. ఆమె మళ్ళీ లెటర్ రాసి పెట్టింది. ఏమని లెటర్ ఏమని రాసింది? మీరు మమ్మల్ని ఎలాగ పలకడవరు, మా పెళ్లికి ఎలాగ ఒప్పుకోరు, మమ్మల్ని ఏం ప్రేమిస్తారు మీరు అని చెప్పి లెటర్ రాసి పెట్టి వెళ్ళిపోయింది. ఆ తండ్రి ఏం చేశాడు తెలుసా? ఇంకో లెటర్ రాశాడు. ఆ లెటర్ రాసి చచ్చిపోయాడు ఆయన. చూడండి సాతానుగాడి బోధ, సాతానుగాడు ఎలా చంపుతున్నాడు. ఈ సాతానుగాడి ప్రేమ వల్ల ఇలా చచ్చిపోతున్నారు. ఆలోచించారా? ఎక్కడికి వెళ్తారా వాళ్ళు చచ్చిపోయి? దేవుని రాజ్యానికి వెళ్తారా? కూతురుని ఎంత ప్రేమించాడంటే, మరి నాకు ఇల్లీగల్ సంబంధం ఉందని నా కూతురు నన్ను విడిచి పారిపోయింది అని అంటే, కూతురు వాళ్ళ భార్య అక్కడ వచ్చి ఏది ఇలా చచ్చిపోవడం మంచిది అనుకుంది భార్య. ఆయన కొడుకున్నాడు తమ్ముడు, ఆయన వెళ్ళిపోయింది. అది మళ్ళీ వచ్చింది ఆటోలో సిగ్గు లేకుండా. వస్తే అది డాడీ వాళ్ళు ఆహ్వానిస్తున్నారు చక్కగా. ఈ అమ్మగారు రామ్మ అనేసి వాళ్ళ అమ్మ వాళ్ళ తమ్ముడు ఆహ్వానిస్తుంటే ఓహో నా లెటర్ చదవలేదు అనమాట. చదివింది మా డాడీ చదివి ఉంటాడైతే. ఏం చదవలేదు కాబట్టి నన్ను ఆహ్వానిస్తున్నాను నేను చేసిన ఒక్కొక్క పనికి అనేసి అనుకున్నాను. కానీ డాడీ ఎక్కడ అంటే ఆ సిగ్గులేనోడా అక్కడ ఎక్కడోడా అక్కడున్నాడే, ఉన్నా ఒకటే చచ్చిపోయిన ఒకటేనమ్మా ఎందుకు అని అంటుంది వాళ్ళ అమ్మ. ఇది చూడు అదిగో అక్కడ ఉన్నాడు అని ఆ గోడ మీద ఉన్న ఆ చచ్చిపోయిన ఫోటోకి దండ వేస్తే అది చూపిస్తుంట, అది చూపిస్తుంది. చూడండి ప్రేమ ఎలా ఉంటుంది. కూతురికి కోసమని చచ్చిపోయాడు. మరి వీళ్ళిద్దరికి వద్దా? వీళ్ళిద్దరికి భార్యకి భర్త ఉండద్దా? మరి కొడుకు ఉండద్దా? సాతానుడి ప్రేమ ఒకసారి ఆలోచింది. సాతానుడి ప్రేమని ప్రత్యక్షపరిచింది అక్కడ. ఇక్కడ దేవుడి ప్రేమ ప్రత్యక్షపరుస్తుంటే అర్థంలో ఉన్న జనాలకి అలాంటి వాళ్ళు నువ్వు నేను చెప్పాలా వద్దా? అలాంటి వాళ్ళు క్షణానికి 1,00,000 మంది పాతాళం మింగేస్తుంది. పాతాళంలోకి వెళ్ళిపోతాడు, సాతానుడు తీసుకెళ్ళిపోతున్నాడు. అలాంటి వాడికి అలాంటి బోధ చేసి నువ్వు సాతానుడికి భయపడతావా దేవుడికి భయపడతావా? దేవుడు భయపడినప్పుడు మరి దేవుని బిడ్డగా ఉండాలి కదా. దేవుని బిడ్డగా ఈ రోజు ఎన్ని రోజులు యేసు శరీరం రక్తం తీసుకొని బలిపీఠం దగ్గర కృపా సింహాసనం దగ్గర దిద్దుబాటు చేసుకొని ఈ రోజు వాక్యం వింటూ మరి అది రేపటికి మళ్ళీ సాక్షిగా నిలబడాలి. ఏది సాక్ష్యం లేకపోతే ఏంటది? మృతుల నువ్వు జీవిస్తున్నావు కానీ మృతుడమే అని చెప్తున్నాడు ప్రకటన 3వ అధ్యాయంలో. యోహాను గారి ద్వారా రాయించారు అశుద్ధాత్మ దేవుడు. మృతులకు నేను దేవుడు కాదు అంటున్నాడు. మనం పనిచేసేవారిగా ఉండాలా? పనిచేసేవారిగా ఉండాలంటే ఆయన జీవించాలి, మనలో జీవించాలి. మనం ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని పంపించాడు. నీ కోసం నా కోసం ఆయన పంపించాడు. యేసయ్యని ఆయన రక్తమిచ్చి కొనుక్కున్నాడు ఆయన. అలాంటప్పుడు ఆయన పని చేయాలా లేదా? యేసే శరీరం రక్తం తీసుకొని ఆయన మరణాన్ని ప్రజలు చేస్తారు. 1 కొరింథీ 11:26 పౌలు గారు చెప్తున్నారు. మేడగ దానిలో పెంచుతున్నాడు మనల్ని. అప్పు చెయ్యొచ్చా? మాటికి
మాటి మాటికి రిపీట్ అవ్వచ్చా? దేవుని దగ్గర అడగాలి, కన్నీరు కార్చాలి, అనుక్షణము దేవునికి సారీ చెప్పాలి. క్షమించయ్యా, నన్ను వాడుకో అయ్యా, నాలోనికి రండి అయ్యా అని ఆహ్వానించాలి. లేకపోతే సాధారణ ప్రత్యక్షత చూస్తాం, దేవుని ప్రేమ ప్రత్యక్షత మర్చిపోతాం. ఆ ప్రేమ నువ్వు ఇతరుల కోసం ప్రత్యక్ష పరచకుండా అలా పోలే, వాళ్ళు దేవుడు నమ్ముకోలేదు కదా, వాళ్ళకి తెలియదు కదా దేవుడు ప్రేమ అంటే. నువ్వెందుకున్నావు మరి? ఎందుకు నిన్ను రక్షించుకున్నాడు? ఆ బాధల్లో ఇబ్బందుల్లో నిన్ను ఎందుకు సృష్టించాడు దేవుడు? ఎందుకు నిన్ను రక్షించుకున్నాడు? నిన్ను ఎందుకు బ్రతికించాడు? ఎందుకు నువ్వు ప్రేమించకపోయినా, నువ్వు మాట వినకపోయినా నిన్ను క్షమించి, నిన్ను ప్రేమించి నిన్ను ఎందుకు బ్రతికించాడు? కారణం ఏంటి? నువ్వు నీ ప్రేమ ప్రత్యక్ష పరచపోతే నీ ఎదురింటి వాడి దగ్గర, పక్కింటి వాళ్ళ దగ్గర, నీ కుటుంబంలోని నువ్వు ప్రత్యక్ష పరచబడపోతే ఎందుకు? చూసారా, ఆ పిల్ల జీవితం పాడైపోతుందని, తను చక్కగా బ్రతకాలని, తను ఎవరు కూడా ఇంట్లోంచి త్రోసేసి పంపించకూడదని ఇంట్లో ఒక స్థానం ఉంచి తన ఉద్యోగానికి మరి చక్కగా మంచి తనకు కావాల్సింది గిఫ్ట్గా ఇచ్చి ఫారెన్ వెళ్ళడానికి, చక్కగా తను బాగా చదువుకోవడానికి అలాంటి పరిస్థితులన్నీ అరేంజ్ చేసి, తండ్రి చనిపోయాడు, తండ్రి త్యాగం చేశాడు కూతురు కోసం. అలాంటి తండ్రి కాదు, యెహోవా ఉత్తముడని రుచి చూస్తున్నామే, అలాంటి తండ్రి కాదు, సాతాను తండ్రి కాదు. ఇప్పుడు అలాంటి ఎంతో ఆయన ఐసైపోయి లైట్లు కొడతారు అలాంటి ఆటలు కన్నిటికి. సాధారణ ప్రేమ బాగా అర్థమవుతుంది కానీ దేవుడి ప్రేమ అర్థం అవట్లేదు. ప్రియ సాధక సంగమా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ఆయన వచ్చేస్తున్నాడు, సిద్ధంగా ఉండదని చెప్తున్నాడు. సిద్ధంగా లేకపోతే బుద్ధి లేని కనికలా ఉండిపోతాం. దేవుడు నమ్ముకున్నంత మాత్రం కాదు, రక్షణ కాపాడుకొని నీలాంటి బిడ్డల్ని నాకు అర్హత లేకుండా, కృప లేకుండా ఆయన కృప ద్వారానే నన్ను రక్షించుకున్నాడు. కృతజ్ఞత కలిగి దేవుడు ప్రేమిస్తుంటే దేవుని ఆజ్ఞలు గైకోనాలి. తండ్రి యొక్క మనసు తెలియాలి, ఆయన రుచి చూసి తెలుసుకోవాలి. ప్రియులారా, దేవుడు మనలను ఇలాగ ప్రేమింపగా మనం ఒకరినొకరు ప్రేమింపబద్ధులైనాము. అర్థమవుతుందా? ఒకరికొకరు ప్రేమించడం బద్ధులైనాము. దేవుడు ఇలా ప్రేమించి నీకు చూపించాడు ఆ ప్రేమ ఏంటో, ఆ రుచి ఏంటో నీకు చూపించాడు. ఏ మానవుడు దేవుని ఎప్పుడు నువ్వు చూసి ఉండలేదు, ఎప్పుడూ చూడలేదు. దేవుడు ఎలా ఆత్మస్వరూపి ఉన్నాడు. మనం ఒకరినొకడు ప్రేమించే ఎడల దేవుడు మన ఎంత నిలిచి ఉంటాడంట. నువ్వు ప్రేమించాలా నీలో నిలబడతాడు. ఆయన ఇలాంటి పనులు చేస్తాడు, అందుకే అన్ని విషయాల్లో ఎదుగుతారట. క్రీస్తు కలిగిన సంపూర్ణత గలవారు మగ వరకు అన్ని విషయాల్లో ఎదుగుతారు. అది శారీరకమైనదే కావచ్చు, ఆత్మీయమైనదే కావచ్చు, ఆర్థికమైనదే కావచ్చు. నీకు దేవుడు ఉన్నాడు. దేవుడు మన యందు నిలిచి ఉండదు. ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. పౌలు గారు దేవుడు మీ సేవకుల విషయంలో ఏం చెప్పారు? నా సంపూర్ణమైన బిడ్డ అని చెప్పారు. దేవుడు నా సాక్ష్యం ఇస్తే నేను ఎంత దేవుని దగ్గర కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎంత కన్నీరు, ఎంత వేదన. దేవుని సేవ 1999 నుంచి ఇదిగో 2025 వచ్చేస్తుంది. అంతవరకు సేవ ఎక్కడ ఆగకుండా దేవుడు, నేను ఎన్ని శ్రమలు వచ్చినా, ఇంట్లో నా కొడుకు చనిపోయినా 3వ రోజు దేవుడే నన్ను పరిశుద్ధాత్మ దేవుడే ఆ గడవ తీసి, చుట్టాలు ఇంట్లో ఉన్నా బయట నేను దేవుని పనిలో ఉన్నాను. దేవుని రాజ్యంలో ఆవిడ ఉన్నాడని దేవుడు చెప్తే ఇప్పటికీ నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఈ లోకంలో ఉంటే ఆ లోకమైన సాధకుడ ప్రేమ ప్రత్యక్షత తెలుసుకునేమో, దేవా నీ ప్రత్యక్షతలో, నీ ప్రేమ ప్రత్యక్షతలో వాడున్నాడు, నాతో కలిసి దేవుడు పని చేస్తున్నాడు అని రుజువు. యోహాను మహిమ, నా ఆత్మీయ బిడ్డలు వాళ్ళే సాక్ష్యం, అనేక బిడ్డలు సాక్ష్యం. ఇస్తే మరి మా ఆయన, మా పాప, వీళ్ళందరూ సాక్ష్యం. బాబుని చూశారు, దేవుడు నాతో కలిసి పనిచేస్తున్నట్టు చూశారు. సాక్ష్యం, దేవుని సాక్షిగా అనుక్షణము నింపబడాలి. ఆ పరిపూర్ణంగా దేవునితో ఉండాలి. ఆ పరిపూర్ణమైన ప్రేమ అంట, ఆయన ప్రేమ మన యొక్క సంపూర్ణమగును. ఫుల్ బాటిల్ ఎవరైనా తాగుతారు కానీ హాఫ్ బాటిల్ తాగుతారా? సంపూర్ణంగా ఉంటావా? ఇట్లా లోకం మాట దేవుడు ఉంటే సంపూర్ణం కాదు. దేవుడు మన శరీరే. దేవుని కోసం నువ్వు ప్రయాసపడితే, కుటుంబం కోసం, సంఘం కోసం, దేశం కోసం నువ్వు ప్రార్థన చేయకుంటే సంపూర్ణమైన భక్తి, మాన్యతైన భక్తి అని దేవుడిని అడిగినప్పుడు దేవుడు ఇచ్చారు. నాకు అర్థం కావట్లేదు అయ్యా భక్తి. ఇల్లు స్కూల్ చచ్చేటప్పుడు నాకు ఏది తెలియకుండా నన్ను పెంచావయ్యా. కానీ
ఇలా మోసపొచ్చే ఆత్మ సాధారణ సేవకులో ఉండి మోసం చేశాడు నా జీవితాన్ని. నాకు నేర్పించయ్యా, నేను బాధ్యత వహిస్తాను, నా జీవితం అంకితం ఇస్తున్నాను అని 2 చేతులు ఎత్తి ప్రమాణం చేసి అడిగాను. అందుకు దేవుడు ఇచ్చాడు. మీరు కూడా అడగండి, జీవితాలు అంకితం ఇవ్వండి. దేవుడు ఇష్టంగా ఉన్నానా లేదా అని చెక్ చేసుకోండి. దేవుని ప్రేమ నేను ప్రత్యక్షపరుస్తున్నానా? దేవుడు నాయన ప్రత్యక్షపరిచాడు, మరి నేను ప్రత్యక్షపరుస్తున్నానా? అది చెక్ చేసుకోండి. ప్రతి ఒక్కరూ నేను కూడా చెక్ చేసుకోవాలి. అంతవరకు సహించేవాడే మరి జీవకిరీటం పొందుకుంటాడు. రక్షణ పుడుతూ అవ్వలేదు, అది అక్కడ వరకు చనిపోయే వరకు ఏసీ వస్తున్న 2వ రాకడలో ఆయన రహస్య రాకడలో వస్తున్నంత వరకు మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. దుష్టుడు కొట్టకుండా మనం ఆ విధంగా భద్రం చేసుకోవాలి. దీనివల్ల మనం ఆయన యందు నిలిచి ఉన్నామని, ఆయన మన యందు ఉన్నాడని తెలుసుకొనిచున్నాము. ఎలాగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేస్తున్నాడు. మన గొప్పతనం కాదు, ఆయన ఆత్మలో పాలు దయచేసాడు. ముందు ఆయన బిడ్డలాగా ఉంటే ఆయన ఆత్మిస్తాడు. నువ్వు దెయ్యం పిల్ల ఉంటే నీకు దేవుని ఆత్మిస్తుందా? అది చెక్ చేసుకోవాలి కదా. ఆ బాధ్యత ఉంది. ఎవరు దాల్దే గట్టిగా చెప్పాలి. ఎవరు దాల్దే, ఎవరి మాట వాళ్ళే దేవుని రాజ్యానికి వెళ్తారు. ఎవరు సిద్ధంగా ఉంటారు దేవుని రాజ్యానికి వెళ్తారు. దేవుడికి మీకు మధ్యవర్తిని మాత్రమే లేదు. మీరు ఎక్కడున్నా దేవుడు వింటున్నారు. ఆన్లైన్లో ఆఫ్లైన్లో వింటున్నారు. దేవుడు ప్రతి ఒక్కరిని ఆ లెక్క చెప్పాలి. ఆయన న్యాయపీఠం ముందు ఆత్మీయ బిడ్డలారా దేవుడు నీతో మాట్లాడుతున్నారు. నేను ఒక పాత్రను మాత్రమే, నావు కాదు ఈ మాటలు. కాబట్టి దేవుడు నీలో నిలబడితే, నాలో నిలబడితే, దీని వల్ల మనం ఆయన యందు నిలుచున్నామని, ఆయన మన యందు నిలుచున్నాడని తెలుసుకోవచ్చు. దేవుల్లో నీలోని యేసుని చూడాలి ప్రతి ఒక్కరు. ఆ సాక్ష్యం పట్టుకోవాలి. రోజుకు ఒక సాక్ష్యం రావాలి. లెగ్గాలు మోకరించి దేవుని అడగాలి. కీర్తన 32:8 ప్రకారం, దేవా నా మీద దృష్టించి నాకు ఆలోచన చెప్పు, నడవలసిన త్రోవ నాకు బోధించు. నాకు 1999లో చెప్పారు ఈ మాట. అప్పుడు నన్ను నడిపించిన ఆయన నాకు చెప్పలేదు ఈ విషయాలు. అసలు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే చెప్పలేదు. ఎప్పుడైతే నేను దేవుడు కనెక్ట్ అయి ఉన్నానో దేవుడు నేర్పించాడు. నాకు ఎవ్వరు నేర్పించారు. నా తల్లిదండ్రులు కానీ, నన్ను నడిపించిన నేను వెళ్తున్న చర్చిలో పాస్టర్లు కానీ ఎవరు నడిపించలేదు. నన్ను దేవుడు నడిపించారు. దేవుడు కనెక్ట్ అవ్వాలి, మనుషులు కాదు కనెక్ట్ అయ్యేది. దేవుడు నడిపిస్తాడు. నువ్వు ఎక్కడ పెరుగుతున్నావో ఆ పాస్టర్ కూడా ఎవరు అని నువ్వు తెలుసుకోగలవు. అప్పుడు దేవుడు బిడ్డ కాదని రుజువు చేస్తాడు, నీకు రుజువు పరుస్తాడు. ఎన్ని విషయాల్లో నా విషయంలో రుజువు పరిచాడు దేవుడు. మీకు కూడా నేను రుజువు పరుస్తాడు దేవుడు అని ప్రత్యక్షత. ఆ ప్రేమ యొక్క ప్రత్యక్షతది ప్రాణం పెట్టిన దేవుడైనా, మాట్లాడే దేవుడైనా, బ్రతికించే దేవుడు, వాక్యమే దేవుడైన వాక్య స్వరూపిగా మన మధ్య శరీర దారి ఆయన నివసిస్తున్నాడు. యోహాను 14:12 ఉందన్నమాట. శరీరధారి మన మధ్య నివసిస్తున్నాడు. వాక్యం వెళ్తుందంటే శరీరధారి ఆయన మన మధ్య నివసిస్తున్నాడు. ఆయనే మరి యేసు ఈ లోకానికి రావడం అంటే అదే. మరియు తండ్రి తన కుమారుని లోక రక్షకుడుగా ఉండుటకు పంపి ఉండుట మేము చూచి సాక్ష్యం ఇస్తున్నాము. యేసు దేవుని కుమారుడిని ఎవడు ఒప్పుకొనుడో వానిలో దేవుడు నిలిచి ఉండును, వాడు దేవుని యందున్నాడు. మనం ఆయన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమే దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమాస్వరూపి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉండేవాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. చూడండి ఎన్నిసార్లు చెప్తున్నాడు దేవుడు. కాబట్టి దేవుల్లో నువ్వు నిలబడున్నావా లేదా అని అర్థం చేసుకోవాలి. ఇక్కడ కీర్తన 63:5 ఒక మాట ఉంది. కీర్తనలు 63 క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉత్సాహించి పెదవులతో నా నోరు నిండిగుచ్చి గానము చేయుచున్నది. దేవుడు నీకు దొరికాడు అనుకో, దేవుడు నీలో నిలబడ్డాడు అనుకో, ఆయన దొరికాడు అనుకో, నీకు ఎలా ఉంటుంది? కొవ్వు మెదడు నీకు దొరికినట్లుగా నీ ప్రాణం తృప్తిగా ఉంటుంది. ఒక ప్రాణం ఆయాసంగా తొంగచేయడు దేవుడు. కొవ్వు మెదడు ఎలా ఉంటుంది? కొవ్వు మెదడు ఫ్రై చేసుకుని తింటారు. ఎంత బలమో ఎంత బాగుంటుంది అది మీకు తెలుసు. నా ప్రాణం తృప్తి పొందుచున్నది. ఉత్సాహించి పెదవులతో ఏం చేస్తావు? అన్ని పాట పాడదా ఉంటావు.
అప్పుడు దేవుని సన్నిధి నీలో అలాగా వర్క్ అవుతుంటది. అది వర్క్ అవుతుంది. 1 యోహాను 4:9 ఉంది కదా, మనం ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని పంపాడనే విషయం ఆయనలో జీవిస్తాం అనమాట. ఆయనలో జీవిస్తాం అంటే ఆయన లాభం ఉంటావు అనమాట. ఆయన చేసిన పనులన్నీ నువ్వు చేస్తావు, ఆయనలో జీవిస్తావు. ఆయన నీలో నిలబడితే నువ్వు చేస్తావా లేదా? నేను బాప్తీసం వచ్చినప్పుడు నన్ను చూశారు, ఒకరిద్దరు కాదు, ప్రతి దిక్కులో చూశారు. ఇంకాపల్లిలో చూశారు, జమ్మగుడిలో చూశారు, అరుగువేలలో చూశారు, ధర్మపూర్లో చూశారు. నేను వాక్యం చెప్తున్నప్పుడు చూశారు, పరిశుద్ధాత్మను వాళ్ళని పొందుకున్నప్పుడు చూశారు, చేతులేసి ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళు పరిశుద్ధాత్మ పొందుకున్నారు, భాషలతో మాట్లాడారు, అప్పుడు చూశారు, బాప్తీసం ఇస్తున్నప్పుడు చూశారు. మనం ఆయన ద్వారా జీవిస్తున్నామా లేదా అలా చెక్ చేసుకోవాలి. నీ ద్వారా ఒక సాక్ష్యం రావాలి. ఎందుకో నీ ప్రేమ నాకు ప్రత్యక్ష పరిచయం అనుకో, ఆ దగ్గర నీ దగ్గరికి సాక్ష్యం వస్తుంది. అది మనం గమనించాలి. జ్ఞానేంద్రియాలు, మనోనేత్ర తెరవండి అయ్యా. నువ్వేది చూస్తున్నావు, ఏది వింటున్నావు. ఈ భౌతిక భూలోకం ఎదుర్కొంటా ఉంటే భూలోకంలోనే ఉంటావు. ఆ బోట్లో అంటే ఎంగిన బాటలు, ఈ లోకము దేవుడు ఉన్న బాటలు, ఆ ఎంగిన బాటలు తాగుతున్నావేమో. సంపూర్ణమైన బిడ్డగా ఉండు. సీడై ఉన్నది, ఆ సీలింపుగా తాగాలి. దేవుని బిడ్డను, రారాజు బిడ్డవి, సంపూర్ణ బిడ్డగా ఉండాలి. అన్యోన్య సహవాసం అది. అప్పుడు క్రొవ్వును మెదడు నీకు దొరికినట్లుగా నీ ప్రాణం తృప్తిగా ఉంటుంది. ఉత్సహించి పెదవులతో నా నోరు నేను గూర్చి గానం చేస్తా ఉన్నది తెలుసు కూడా. కాగా నా జీవితకాలం అంత్యం నేను ఏనాడు నిన్ను స్తుతించదును, నీ నామం బట్టి నా చేతులు ఎత్తేదను. ఈ ప్రార్థన నేను మరి 99లో వేగంగా లేచి ప్రార్థన చేసేదాన్ని. అప్పుడు దేవుడు నన్ను నిలబెట్టాడు. నాకు తెలియదు, నాతో చదివించేవారు, వేసే నాతో పరిశుద్ధాత్మ దేవుడే చదివించేవారు కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను మాటలు. నాకు తెలియదు, ఇవన్నీ కూడా తెలియదు, నేను వెళ్ళలేదు. నా ప్రాణమా నిన్ను అంటి వెంబడి, నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుతున్నది, నీ కుడి చేయి నన్ను ఆదుకొనుచున్నది. ఈరోజు ఆదుకుందా చేయొచ్చి అరుడుగాలి చేయగాలది ఎలా అని గసరేడని ఏసైన గసరీజం. ఆయన ప్రేమను రుచి చూడలేదు, అందుకు గసరిలో కీర్తన 63:8 నా ప్రాణం నిన్ను అంటి వెంబడించుచున్నది, నీ కుడి చేయి నన్ను ఆదుకొనుచున్నది. ఎవరమ్మా ఆదుకున్నారు ఈరోజు? ఏ కుడి చేయి నిన్ను ఆదుకున్నది? మనుషులు వస్తారు మీ దగ్గరికి, సంపూర్ణమైన బిడ్డలు వస్తారు. నేను సంపూర్ణమైన బిడ్డగా, నేను మాట వినకపోయినా నేను ప్రేమించి సంపూర్ణ బిడ్డగా నేను తయారు చేసి దేవా నన్ను వాడుకున్నావయ్యా. అహంకారం వద్దు. అహంకారంతో పాడైపోయారు చాలా మంది. ఎంత అభిషేకంతో ఉన్నవాడు, రోజు అభిషేకం పొందుకొని దేవుని సన్నిధికి వచ్చేవారు, అభిషేకం పొందుకొని సువార్తకి వెళ్ళేవారు. నేను లేకపోతే చాలా అద్భుత కార్యాలు ద్వారా చేశాడు దేవుడు. నా 4-5 పరిచయాలలో కూడా అలా చేశారు. అలాగా శాశ్వతంగా ఉండాలి అభిషేకం. ఒకసారి ఆ ప్రేమను రుచి చూసి, ఆ అభిషేకం రుచి చూసి వాళ్ళు తప్పిపోతే దాన్ని వెలిగించడం మహా కష్టమని హెబ్రీయుల పత్రిక 4వ ఉంది. కాబట్టి నా ప్రాణం నేను అంటి వెంబడించుతున్నది, నా కుడి చేయి, నీ కుడి చేయి నన్ను ఆదుకొనుచున్నది. నా ప్రాణం నశింపజేయవాలని వారు దాన్ని వెతుకుతున్నారు. వారు భూమి కింద చోట్లకి దిగిపోవుదురు. వాళ్ళు వెతుకుతున్నారు నీ ప్రాణం కోసం, నిన్ను నశింపజేయాలని వాళ్ళు వెతుకుతున్నారు. దుష్ట ఆత్మలు, దుష్ట మోక బలమైన ఖడ్గమునకు అప్పగింపబడుదురు, నక్కల పాలవుదురు. రాజు దేవుని బట్టి సంతోషించిన ఆయన తోడని ప్రమాణం చేయి. ప్రతి వాడినో అతిశయులను అబద్ధములాడు వారు నోరు మూయబడును. సాక్ష్యం కరెక్ట్గా చెప్పాలి. చెప్పలేనందువలన ఆ ప్రాణాన్ని నశింపజేయాలని వాడు ఆ సైతాన్ని ఒక ఎదుగుతుంది. తెలిసిందా? అవి బలమైన ఖడ్గాలకు అప్పగింపబడతారంట. ఆ సాతాలు అవన్నీ కూడా నక్కలు బాగుతాయి. నక్కలు ఎందుకు అలా గొడత నక్కలు అరుస్తూ ఉంటాయి? అర్ధరాత్రి కూడా కుక్కలు నక్కలు ఎందుకు అరుస్తూ ఉంటాయి? పొలాల్లో గట్ట సాతానుడు వాళ్ళ దూరి, ఆ జంతువుల దూరి, ఎందుకంటే ఎదుగుతా ఉంటాడు. నువ్వు దేవుని బిడ్డగా లేకపోతే నీ ప్రత్యక్షత ప్రజలకి, దేవుని పిల్లలకి కనపరచకపోతే, నీ ప్రేమని, దేవుని ప్రత్యక్షతని కనపరచలేకపోతే అటువంటి పరిస్థితి జరుగుతుంది. జాగ్రత్త. దేవుడు ఎంత ప్రేమిస్తాడో అర్హత లేకపోయినా దేవుడు నీకు ఈ మాటలు
నీకోసం మాట్లాడతాడు, అందరి కోసం మాట్లాడట్లేదు. డాక్టర్ దగ్గరికి పేషెంట్ వచ్చిన పేషెంట్కి మాత్రం ఇస్తారు. ఇంట్లో ఉన్న వాళ్ళకి, బయట వాళ్ళకి, దేశంలో ఉన్న వాళ్ళకి ఎవరు ఇస్తారా? ఏ పేషెంట్ వచ్చారో ఆడికే ఇస్తారు ఈ మాత్రం. విని రేపటికి సాక్షిగా ఉండాలి. కాబట్టి దేవుని ప్రేమ అనేది ఎలా రుచి చూస్తున్నాం అనేది మనం నేర్చుకుంటున్నాం. దేవుని ప్రేమని ఎలా రుచి చూస్తున్నాం. 34వ కీర్తనలో ఉందన్నమాట. ప్రతి ఒక్క గుండెల్లో అవి నాటిపోవాలి. డబ్బులు బాగా గుర్తుంటాయి. ఎక్కడ పని ఉంది, ఏ పనికి పరిగెట్టాలని గుర్తుంటది, ఏ వండుకొని తినాలని గుర్తుంటది. ఏది ఇవి గుర్తుండాలి బాగా. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయన ఆశ్రయించిన నరుడు ధన్యుడు. ఇప్పుడు ఆశ్రయించావు కాబట్టి బతుకున్నాం, లేకపోతే ఆ సాధారణ పైకి సాయంత్రం తగ్గిపోతుంది. ఎందుకండి అని బాగా చేస్తుంది. తప్ప కట్టేస్తావు ఈ లోపల దాహం పట్టిపోతాడు. మోసపుచ్చి ఆపుతుంది కదా, నిన్న అలా మోసం చేస్తున్నాడు. ఎంత ఫాస్ట్గా అదే ఎవరైనా 1000 రూపాయలు ఇస్తున్నారంటే ఎలా పరిగెట్టేస్తాడు? ఏ నొప్పి సరిపోయింది. అమ్మ 1000 రూపాయలు ఇస్తున్నారు, అక్కడ బియ్యం పంచుతున్నారు, అక్కడ డబ్బులు పంచుతున్నారంటే పరిగెడతావు కదా, ఎలా పరిగెడతావు? మరి మనుషుల ప్రేమను చూసావు, సాధారణ ప్రేమను చూసావు, మరి దేవుడి ప్రేమ. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడి, ఆయన ఆశ్రయించే నరుడు ధన్యుడు. యెహోవా భక్తులారా ఆయన భయభక్తులు ఉంచుడి, ఆయన భయభక్తులు ఉంచి వానికి ఏమీ పొందలేదు. ఆమేన్. మాట దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ గల దేవ, అభిషేకుడా అయ్యా, మీరు మాట్లాడున్నారు ప్రభు. ప్రతి పరిస్థితుల నుండి విడిపించే గొప్ప దేవుడు, శక్తివంతుడు నాయన, గొప్ప కార్యాలు చేసే దేవుడు నాయన. అయ్యా, మహాభరుడు, మహోన్నతుడు, సర్వశక్తివంతుడు, అర్హత లేకుండా మమ్మల్ని ప్రేమిస్తున్నావు, మాతో మాట్లాడుతున్నావు, మమ్మల్ని బలపరుస్తున్న దేవా. సింహ పిల్లలు ఆకలి ఉంటారు కానీ నా బిడ్డలు ఆకలి ఉండరు, వారికి ఏమేమి పొదివి ఉండదు అని ఇంకో కీర్తన 34 వచ్చేలో 8, 9, 10 వచనాల్లో మీరు చెప్తున్నారయ్యా. నాయన మీరు మీ అందరూ మాట్లాడి ఏది అడిగితే మీకు ఇస్తానంటున్నాం ప్రభా. మా ప్రేమను ప్రత్యక్షపరచడానికి కావలసిన కొరతలైన ఆత్మతో నింపండి. ఆటంకపరుస్తున్న దురాత్మ శక్తులారా యేసునామములో ప్రతి ఒక్క కుటుంబాల నుంచి యేసునామములో లైఫ్ అయిపోవాలిగా, యేసునామములో లైఫ్ అయిపోవాలిగా, యేసునామములో సాక్షిగా నిలబెట్టుకోండి అయ్యా. నీ రాజ్యాన్ని కట్టి బిడ్డలు లేవనెత్తండి, సహాయం తెచ్చండి. రేపటి కాలంలో మీరు వస్తుండగా ప్రభు సిద్ధపాటు కలిగి జీవించడానికి బలా నమ్మకమైన మంచి దాసురాలా అని మేము నాయన నిన్ను మహిమపరిచే బిడ్డలుగా నీతో యుగిగా మేము ఉండేవారు. మమ్మల్ని దీవించి ఆశీర్వదించి మమ్మల్ని నడిపిస్తున్నాం. మీకు కీర్తన 32:8 ప్రకారం మమ్మల్ని ఆశీర్వదించాను. వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంది సాక్షిగా అయ్యా. మరి నాయన శుక్రవారం దినాన్ని మీరు నిలబెట్టుకుంటుంది. వందనాలు స్తోత్రాలు చెల్లిస్తే పరిశుద్ధ నామములో బ్రతిమలాడు వేడుకున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మిక నిత్య సహవాసము నాయన సకలోక పరిశుద్ధులకి మరి విని దాని ప్రకారం నడుస్తున్న ప్రతి ఒక్క బిడ్డకి సదాకాలం తోడైంది నడిపించను గాక. ఆమేన్. God bless you. దేవుని వందనాలు. God bless you.